వదిన మొహం ఈరోజు భలే వెలిగిపోతుంది. ఏం చేస్తుందో వదినా? రా మేఘనా. ఏం చేస్తున్నావు వదినా? ఈ రోజు నా బంగారు తల్లి సుభిక్ష బర్త్డే కదా, అందుకే పాయసం చేస్తున్నా మేఘనా. అబ్బో సరే వదినా. సువి, నా బంగారు తల్లి లేనన్న టైం అవుతుంది. ఈ పిల్ల అస్సలు వినదు. ఏంటి ఒళ్ళంతా ఎలా కాలిపోతుంది? అత్తమ్మా. ఏమ్మా అత్తమ్మా ఏమైంది ప్రవళిక? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సుభిక్ష జ్వరం వచ్చింది అత్తమ్మా, ఒళ్ళంతా కాలిపోతుంది. పదా. అయ్యో అవునే ప్రవళిక, డాక్టర్ కాల్ చేయి. సరే అత్తమ్మా. హలో డాక్టర్. చెప్పండి అమ్మా. చూడండి మేడం. ఇప్పుడు ఒక మెడిసిన్ రాసిస్తాను, అది వాడండి. తగ్గకపోతే రేపు హాస్పిటల్కి రండి. అలాగే మేడం. సరే అమ్మా. వదినా జ్వరమే కదా, ఎందుకేమో అయినట్టు ఎలా బిహేవ్ చేస్తున్నావు? మేఘనా, ప్రవళిక పాపకి టానిక్ వేయి. సరే అత్తమ్మా. వదినా కాఫీ తా. కసు నూకేసి తీసుకొస్తాను మేఘనా. మేఘనా కాఫీ చేసి ఇవ్వాలి. సువి లేచావారా? బంగారు తల్లి. అమ్మో, ఈ పనిలో పడి పాపకు టానిక్ వేయడం కూడా మర్చిపోయా. కాఫీ చేయంటే దీని టానిక్ వేసుకుంటా కూర్చోయింది. మేఘనా ఏమైందమ్మా? నేను చేస్తాంటే కదా పాపకు టానిక్ వేసి. భలే చేసినావులే. లేదన్నా. ఏమెండలు ఉన్నాయబ్బా. ప్రవళిక పాపకి ఎలా ఉందమ్మా? తగ్గిందత్తమ్మా. తగ్గుతుంది, ఎందుకు తగ్గదు? నాకు కాఫీ కూడా పెట్టకుండా దీనికి సేవ చేస్తుంది కదా. సుభిక్ష సుభిక్ష ఎవరబ్బా? సుభిక్ష ఆడుకుందాం. అమ్మ పోట. వద్దు సువి, నీ ఆరోగ్యం బాలేదు. మళ్ళీ ఆడుకుందురులేనన్నా, వెళ్ళండి. అబ్బో ఆంటీ పంపియండి. వెళ్ళండి అన్నానా. నేను కళ్ళు మూసుకుంటా, మీరు వెళ్ళి దాక్కోండి. సరే. అక్కడ కార్ వెనకాల దాక్కుందాం. పద పది. పాపకు జ్వరం తగ్గడం లేదు, హాస్పిటల్ కన్నా పిలుచుకుపోవాలి. నానా పాలు తాతావా? సరే అమ్మా. వీళ్ళు ఎక్కడ దాక్కున్నారబ్బా? ఈ కార్ వెనకాల చూద్దాం. శిక్ష ఆడుకోవడానికి పోతావా? అవునత్తా. సరే వెళ్ళు. అమ్మ అడుస్తుంది. ఇంట్లో అంతా మహతలు ఎట్లా చెప్తే అట్లా వినాలా? దీన్ని పంపిస్తే ఏం చేస్తుందో చూస్తా. వెళ్ళు శిక్ష, మీ అమ్మ ఏమన్నదిలే, వెళ్ళు. నిజమా అత్త? నువ్వు ఒకటేనావు కదా, అందుకే అప్పట్లు వేసుకున్నాం. సువిక్ష వచ్చావా? అవును. సరే మనం డివెండర్ ఆడుకుందామా? డివెండర్ అంటే అది దాచిపెట్టుకునే ఆట. ఆడుకుందాం. నేను వెళ్ళి నెంబర్స్ కౌంట్ చేస్తే మీరు వెళ్ళి దాక్కోండి. సరే 1 2 3 4 5 6 7 పడే దాక్కుందాం. సరే సైలెంట్ గా రావే. ఇక్కడ దాక్కుందాం రావే. సరే అక్క. అయ్యో దొరికిపోయినావు. నేను ఈ చెట్టు కింద దాక్కుంటా. శాన్వి అరుగు కింద దాక్కో. సరే అక్కడ వెళ్ళి దాక్కుందాం. ఎక్కడ పోయినా వీళ్ళు? అమ్మా, పాపకి పాలు తాపి టానిక్ వేయాలి. ఇక్కడ కూడా లేదే. సుభిక్ష, సుభిక్ష బయటికి ఏమన్నా వచ్చిందేమో. మేఘనా. అవునా? మేఘనా, ఏమైంది నా అలా అరుస్తున్నా? సుభిక్ష ఏది? బయట ఆడుకుంటుందని చెప్దామా? వద్దొద్దులే, కాసేపు టెన్షన్ పడి. మేఘనా చెప్పు, సుభిక్ష ఏది? ఏమో వదినా, నాకేం తెలుసు. నేను నా ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతుంటిని. అవునా? ఈ సుభిక్ష ఎక్కడే? నాకేం తెలుసు అట్లా దాచి పెట్టుకుందో. సుభిక్ష, సుభిక్ష. ఇప్పుడు సుభిక్ష వచ్చిందా ఆడుకునేకి? చెప్పు కుషిక, సుభిక్ష వచ్చిందా? లేదంటే రాలేదు. అవునా? ఎక్కడ పోయింది పిల్ల అయితే? సుభిక్ష వచ్చిందని ఆంటీకి చెప్తే ఇంకేమైనా ఉందా? అవునా
అక్క శిక్ష వాళ్ళ అమ్మకి తెలియకుండా వచ్చిందేమో. సరే మనం కూడా వెతుకుదాం పదండి. సువిక్ష నాకు దాహం వేస్తుంది, నేను ఇంటికి వెళ్తా. నాకు దాహం వేస్తుంది, నేను కూడా ఇంటికి వెళ్తా. సరే పదా. మళ్ళీ ఓడించినాం కదన్నా వాళ్ళని. అవునరా, నెక్స్ట్ మ్యాచ్ చెప్పురన్నా. రేపేరా. అరే ఎవరో పిల్ల పడిపోయిందిరా. అవునరా, పద లేపుదాం. రే ఈ పాప ఎవరో తెలియదు, లేపితే లేవడం లేదు. ఏం చేద్దాం? అమ్మ దగ్గర తీసుకోదామన్నయ్య. ఎవరో తెలియకుండా ఎలా తీసుకుపోతాం అన్నయ్య? ఇంకేం చేద్దాం రా, ఈ పిల్ల లేవడం లేదు కదా, తీసుకోదాంలే. అమ్మా సువిక్షని ఏమైనా చూసారా? చూడలేదమ్మా. అవునా? ఛ. ఇప్పుడు ఏం చేయాలబ్బా? హలో బంగారం, ఎలా ఉన్నావు? ప్రవళిక ఏమైంది? సువిక్ష ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందేంటి? ఛ. ప్రవళిక ఏంటి ఇంత ఎండలకు ఎక్కడికి వెళ్తున్నావు? సువిక్ష కనపడట్లేదు బామ్మ. అవునా, ఏడవద్దు ప్రవళిక, ఎక్కడికి వెళ్ళిండదులే. ఏమన్నా ఇంటికి వచ్చేసిందాం, చూద్దాం పదా. పదండి చూద్దాం. ఏంటి వదిన ఇంతసేపు వెళ్ళింది? బయటనే కదా ఆడుతుండింది ఆ పిల్ల. ఏంటి బయట ఎవరు లేరు? మేఘన సువి వచ్చిందా? లేదు వదిన. ఇంకా రాలేదా? అసలు ఎక్కడ పోయింది సువి? అమ్మో, అడుకునేకి నేనే పొమ్మన్నా అని తెలిస్తే ఇంకంతే. అసలు ఎక్కడికి పోయింది ఇది? ప్రవళిక ఏడవద్దు, బాధపడకమ్మా. నా కొడుకు పోలీసే కదా, కంప్లైంట్ సువీక్ష ఎక్కడున్నా దొరుకుతుందిలే, నువ్వేం బాధపడద్దమ్మా. అవునులే వదిన, దొరుకుతుందిలే, పద లోపలికి. లేదు మేఘన, నేను ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టేసి వస్తా. అయ్యో ఇప్పుడు ఎలా? మీ నన్నెత్తుకొస్తున్నాడు. చూడు పాపా, నువ్వేం భయపడద్దు. నువ్వు పడిపోయి అంటే మేము పిలుచుకొని వచ్చాం. మీ ఇల్లు ఎక్కడో చెప్పు, మేము వదిలి పెడతాం. చెప్పు పాప, మీ ఇల్లు ఎక్కడ? రే ఈ పిల్ల ఏం చెప్పడం లేదు, అమ్మ దగ్గర పిలుచుకోదు. అమ్మ వాళ్ళకి అప్పగిస్తుంది. అవునన్నయ్య పదా. ఏరా ఎండలో ఇంతసేపు ఏం చేస్తా ఉంట్రీ? ఎవర్రా ఈ పాప? మేము ఆడుకొని వస్తుంటే ఈ పాప పడిపోయిందమ్మా. ఎవరో తెలీదు, పాపం అనిపించింది, అందుకే పిలుచుకొచ్చామమ్మా. అవునా? వీళ్ళ వాళ్ళు ఎవరో. ఏమో అమ్మా. ఏం పేరు నాన్నా నీ పేరు? సువిక్ష. అబ్బా, నీ పేరులాగే నువ్వు కూడా చాలా బాగున్నావు నాన్న. నీళ్ళు ఎక్కడా తెలియదా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ పాపని వాళ్ళకి ఎలా అప్పగించాలో తెలియదా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ పాపని వాళ్ళకి ఎలా అప్పగించాలో. పాప ఏంటి నీరసంగా ఉంది? పాపకు ఫుల్ జ్వరంగా ఉంది. ఆనంద్, నువ్వు వెళ్ళి జ్వరం సిరప్ తాపో. సరే అమ్మా. అమ్మా ఇదిగో సిరప్. కంటేనే అమ్మని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్నా అమ్మే కదా. వదిన, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినావా? అవును మేఘన. నీళ్ళు తాగండి వదిన. వద్దు మేఘన, అక్కడ పెట్టేసి. ఏంది పిల్ల ఇలా ఉంది? ప్రవళిక ఏమైంది అలా ఉన్నావు? అంతా నా కర్మ. ప్రవళిక ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మేఘనా ఏమైందో నువ్వన్నా చెప్పమ్మా. అమ్మా అది సువిక్ష. సువిక్షకి ఏమైంది? సువిక్ష కనపడట్లేదమ్మా. ఏం మాట్లాడుతున్నావు మేఘనా? ప్రవళిక, మేఘన చెప్పేది నిజమేనా? అవునత్తమ్మా, నేను వంటింట్లో పాలు కాచుకొని వచ్చేలోపు సువిక్ష ఎక్కడికో వెళ్ళిపోయింది, కనిపించట్లేదు. పాప మీద దాస లేదా ప్రవళిక నీకు? పోలీస్ కంప్లైంట్ అని ఇద్దాం రా ప్రవళిక. ఇప్పుడే ఇచ్చొచ్చానత్తమ్మా. పాపకు ఆరోగ్యం కూడా బాగలేదు, ఎక్కడికి వెళ్ళిందో? అవును కదా, నువ్వే కాపాడు దేవుడా. ఏడవద్దు నాన్న, మీ అమ్మ దగ్గరికి తీసుకుపోతా. క్రిష్, ఏంటమ్మా? పాప ఎక్కడ దొరికిందో అక్కడికి పిలుచుకో. బహుశా వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉండొచ్చు. సరే అమ్మా. ఆనంద్, నువ్వు తమ్ముడు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. సరే అమ్మా. పదా క్రిష్, వెళ్దాం. పదమ్మా. ఇలా ఏడుస్తూ కూర్చుంటే నా పాప ఎలా దొరుకుతుంది? వెళ్ళి వెతకాలి. ప్రవళిక ఎక్కడికి? సువిక్షను వెతకడానికి అత్తమ్మా. సరే పద, నేను వస్తా. రండత్తమ్మా. ఈ పిల్ల యాడికిపోయి ఊరేగిందో.
నా మీదకి ఆడొస్తుందో దేవుడా నన్ను కాపాడు. అమ్మా ఇక్కడే ఈ పాప దొరికింది. అవునా? వీళ్ళ ఇల్లు కూడా ఈ చుట్టుపక్కలే ఉండి ఉంటుంది. చూద్దాం. చిన్న పాపని ఇక్కడ ఏమైనా చూసారా అమ్మా? ఏమమ్మా సొల్లా, నేను అప్పుడంటే ఇద్దామని. అమ్మనా? మీ అమ్మ నానా? అవును. ప్రవళిక అటువైపు వెళ్ళి వెతుకుదాం పద. సరే పదండి అత్తమ్మా. అక్క అక్క అక్క, రారా తొందరగా రారా. అత్తమ్మా, రారా తొందరగా రారా. ఈ ఏరియాలో ఎవరిని అడిగినా చూడలేదంటున్నారు. అవునమ్మా. ఇప్పుడు కనిపించింది ఈమె. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది ఈమె? ఆనంద్, అమ్మా నేను మోడల్ స్కూల్ కి సెలెక్ట్ అయ్యానమ్మా. అవునా? ఎంత శుభవార్త చెప్పావురా. థ్యాంక్స్ రా. అమ్మా పాప వాళ్ళ వాళ్ళు కనిపించలేదా? కనిపించారా, కానీ దగ్గరికి వెళ్లే లోపు వెళ్ళిపోయారు. అవునా అమ్మా? అమ్మా ఏంట్రా? ఈ పాపను మనమే పెంచుకుందామమ్మా. అవునమ్మా, అన్నయ్య చెప్పినట్టు పాపను మనమే పెంచుకుందాం. ఏం మాట్లాడుతున్నావురా? ప్లీజ్ అమ్మా పెంచుకుందాం. మాకు చెల్లి లేదు కదా, ఈ పాపని చెల్లిలా చూసుకుంటాం. ఎవరో పాపని ఎలా రా పెంచుకునేది? వాళ్ళ వాళ్ళు ఎంత వెతుకుతుంటారు. నిజమే అమ్మా, కానీ వాళ్ళ వాళ్ళు కనిపించినా ఈ పాపను కలవలేకపోయారు కదా. అది నిజమేరా. సరే, ఈ రోజు నుంచి మీరు చెప్పినట్టు పాపను మనమే పెంచుకుందాం. నాకు కూడా ఈ పాపను వదిలిపెట్టాలంటే ఎలానో ఉంది. అవునమ్మా. అమ్మా వదిన, శిక్ష దొరికిందా? ఎవరు ప్రవళిక? ఆయనే అత్తమ్మా. ప్రవళిక పాప తప్పైంది, వాడికి ఏమైనా చెప్తావా? చెప్పాలి కదా అత్తమ్మా. ఏం చెప్పొద్దు. ఎందుకత్తమ్మా? వాడెక్కడో విదేశాల్లో ఉన్నాడు. ఈ విషయం తెలిస్తే టెన్షన్ పడతాడు. ఏం చెప్పొద్దు, సువీక్ష ఎక్కడున్నా దొరుకుతుంది. హలో ప్రవళిక, సువీక్ష అని ఏడుస్తూ ఏంటో చెప్తుంటివి, ఏమైంది సువీక్షకి? చెప్పాలబ్బా. ఏం లేదండి, తన స్కూల్ కి పోనని మారం చేస్తుంటే అదే చెప్పబోతుంటి. అవునా? సువీక్ష తప్పిపోయిన 5 సంవత్సరాల తర్వాత. అబ్బా చూసారా అన్నలు ఎలా ఇరగదీశాను? మీ అందరినీ అవుట్ చేసేసా. చూసాంలే మేడం, పద. అబ్బా ఎంతైనా మనసు హుషారురా, అన్ని బాగా ఫాస్ట్ నేర్చేసుకుంటుంది. అవునన్నయ్య, మన చెల్లి చాలా హుషారు. అవునరా. అమ్మా సువీక్ష వచ్చావా నానా? వీళ్ళు ముగ్గురు ఏరి? వస్తున్నారమ్మా. అమ్మ అరసదేమోరా, లేట్ అయినాయా? ఏం కాదులన్నా. వచ్చారా? ఏం చిన్న లేట్ వచ్చారు? భోంచేదురు, వెళ్ళి కాలు మొహం కడుక్కోండి. సరే అమ్మా. మేఘనా, మీ వదిన ఎక్కడికి పోయింది? ఇంకెక్కడికి పోయి ఉంటుంది? రోడ్లపై నా కూతురు ఎక్కడా, నా కూతురు ఎక్కడా అని వెతుక్కుంటూ పోయి ఉంటుంది. మేఘనా, నీకు బుద్ధి ఉందా? పిల్ల కూతురు కోసం వెతికేకపోతే ఎలా అంటే అలా మాట్లాడతావా ఇష్టం వచ్చినట్టు? ఉన్నమాట చెప్పా కదమ్మా. నోరు మూయ్. ప్రవళిక, ఇంకెన్నాళ్ళు వెతుకుతావమ్మా? 5 సంవత్సరాల నుంచి వెతుకుతూనే ఉన్నావు. నా ఊపిరి ఉన్నంత వరకు నేను వెతుకుతూనే ఉంటా అత్తమ్మా. ఏదో ఒక రోజు నా కూతురు నాకు దొరకకపోదా? అబ్బో, సినిమా డైలాగులు బాగానే చెప్తుందే. వదినా, మీరా రండి లోపలికి. బాగున్నారా వదిన? బాగున్నా వదినా, కూర్చోండి. బాగున్నా వదిన. అన్న బాగున్నారా? వదిన, ఏంటి మీ కోడలు అలా ఉంది? అది అవునా, ఇంత జరిగిందా వదిన? ప్రవళిక ఇలా రామా, వచ్చి కూర్చో. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేదా ప్రవళిక? పెట్టాను ఆంటీ, అయినా దొరకలేదు. అవునా, సర్లే నువ్వేం బాధపడకు. ఇలాగే నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి కూతురు తప్పిపోతే తను ఎంతో తెలివిగా కూతుర్ని వెతికి ఎక్కడ ఉందో కనిపెట్టింది. నువ్వు బాగా చదువుకున్న అమ్మాయివి, తెలివితేటలతో ఆలోచించు, ఏదో ఒక మార్గం దొరకకపోదు. అవును ప్రవళిక, ఆంటీ చెప్పింది నిజం. ఇలా ఏడుస్తూ ఇక్కడిక్కడే వెతికితే ఏం లాభం లేదు. నా తెలివితేటలతో ఆలోచించి నా కూతురు ఎక్కడుందో కనిపెట్టాలి. అలాగే ఆ అమ్మాయి కూతురుని ఎలా వెతుకుందో కనుక్కోవాలి. ప్రవళిక, ఆంటీ ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదాంటీ, ఆ అమ్మాయి అడ్రస్ ఒకసారి ఇస్తారా? గీతానగర్లో. థ్యాంక్స్ ఆంటీ. సరే ప్రవళిక, ధైర్యంగా ఉండు. అబ్బో సరే వదిన, నేను వెళ్ళొస్తాను. సరే వదినా. అత్తమ్మ
అత్తమ్మ నేను వెళ్ళేసి వస్తా. సరే అమ్మా. ఈమెను కలుసుకుంటే ఈమె బిడ్డను ఎలా కాపాడిందో తెలుసుకుంటే నాకు ఏదో ఒక ఐడియా వస్తుంది. ఏదో ఒక మార్గం దొరికిందంటే ఈమె వాకిలికి తాళమేసిందేంటి? ఇప్పుడు నా బిడ్డను ఎలా కాపాడుకునేదిరా దేవుడా, ఏదో ఒక మార్గం చూపించే స్వామి. ఏమమ్మా నీ బిడ్డ ఇంకా దొరకలేదా? లేదు బామ్మ. దొరకకుండా పోనీలే అలాగే. బామ్మ ఏంది నువ్వు మాట్లాడేది? అవు మరి ఆ దిక్కుమాల కేసు పెట్టావు కదా, నా కూతురు తప్పిపోయిందని. నీ కూతుర్ని వెతకలేక నా కొడుకు సస్పెండ్ అయ్యాడు. అమ్మా నా చేతకానితనాన్ని అమ్మాయి మీద అంటే ఎలా అమ్మా? నా వల్ల మీరు సస్పెండ్ అయినందుకు నాకు చాలా బాధగా ఉంది సార్. నీ వల్ల కాదులే అమ్మా, నేను వెతకలేక అయ్యాను. మా అమ్మ అన్న దానికి నువ్వేం బాధపడకమ్మా. నీకు వెతకడానికి కావాలంటే మా ఫ్రెండ్ని తోడుగా పంపిస్తా, నీకు హెల్ప్ఫుల్గా ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడికి వెళ్ళింటివి ప్రవళిక? ఆ అక్క చెప్పిన అడ్రస్ కి వెళ్ళింటున్నత్తమ్మా, ఏదైనా ఐడియా వస్తుందని. కానీ ఆమె లేదు. అదే టైంకి మనం కేసు పెట్టిన విశ్వనాథ్ సార్ గారు కనిపించారు. అవునా, ఏమన్నారమ్మా? అదే అత్తమ్మా, పాపను వెతకడానికి సహాయంగా తన ఫ్రెండ్ ని పంపిస్తా అన్నారు. అవునా? సువి ఏం చేస్తున్నావు? సర్ప్రైజ్ మళ్ళీ చూపిస్తా. లేదు ఇప్పుడే చూపి. మళ్ళీ చూపిస్తారా? లేదు లేదు చూపి. చెప్పా కదరా వద్దని. ఏంటి సువి అది? బలేసా సువి, వీడు చిన్నప్పుడు ఇలాగనే నిక్కల్లో తిరిగేవాడు. అవునవును, విని మేము భలే ఆట పట్టించే వాళ్ళం. ఏంట్రా అందరు ఇలా నవ్వుతున్నారు? అమ్మా ఏనా ఏమైంది? చూడమ్మా, సువి నా బొమ్మ ఎట్టేసిందో. ఏది చూద్దాం. బాగుందిరా సువి, సూపర్ వేశావురా. థ్యాంక్ యూ అమ్మా. హలో ఎవరు? హలో, మీ మీద కిడ్నాప్ కేసు ఫైల్ అయింది. మీరు ఎవరో కిడ్నాప్ చేశారంట కదా, రేపు పోలీస్ స్టేషన్ రండి. ఇప్పుడు ఎలా అబ్బా? ఏమైందమ్మా? ఎవరు ఫోన్ లో? చెప్పమ్మా, ఎవరి ఫోన్ లో ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సువి నన్ను వదిలి వెళ్ళకు కదరా, నన్ను వదిలి వెళ్ళకురా, నా దగ్గరే ఉండురా, వెళ్ళకురా, నువ్వు నాకు కావాలి. సువి లోపలికి పోయి నిల్లు తాపో. సరే అన్నయ్య. ఏమైందమ్మా? పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందిరా, మనం ఎవరినో కిడ్నాప్ చేశామని. బహుశా సువిక్ష వాళ్ళ ఇంట్లో వాళ్ళ నా మీద కేసు పెట్టారేమో. నాకు భయంగా ఉంది, సువిక్ష వెళ్ళిపోతుందేమో అని. బాధపడకలే అమ్మా, ఏం కాదులే అమ్మా. ఏమోరా. నిఖిల్ ఇలారా, ఎందుకురా ఏడుస్తున్నావు? సువి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుందా అమ్మా? ఏడవద్దు నాన్న, సువి ఎక్కడికి పోదు. అమ్మా సువి వస్తుంది. అమ్మా నీళ్లు తీసుకో. అన్నయ్య ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు సువి. మీరంతా ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు? ఏమైందమ్మా? ఏం లేదులే నాన్న. ఈరోజు పోలీస్ స్టేషన్ కి రమ్మన్నారు. వెళ్తే సువిక్షని వాళ్ళకి అప్పగిచ్చేస్తారా? ఎంత అల్లారుముద్దుగా చూసుకున్నా ఇప్పుడు వాళ్ళు తీసుకుంటారా సువిక్షని? ఇప్పుడు ఎవరబ్బా ఫోను? మేడం, వైఫై కనెక్షన్ వచ్చింది చూడండి. అమ్మయ్యా, సరే అన్నా. అమ్మా అమ్మా చెప్పు సువిక్ష. ఏందమ్మా అలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? నీ గురించే నాన్న, కానీ నీకు చెప్పలేను. చెప్పమ్మా. ఏం లేదు నాన్న. ఏంటో అమ్మా, ఆ ఫోన్ వచ్చినప్పటి నుంచి నువ్వు అన్నయ్యలు ఇలాగే టెన్షన్ తో ఉన్నారు. ఏం జరిగిందో చెప్పరు, అయినా ఆ ఫోన్ లో అంత టెన్షన్ పడే మ్యాటర్ ఏం చెప్పారమ్మా? నాకు తెలుసు నువ్వేం చెప్పవని, కానీ కొన్ని రాంగ్ కాల్స్ కూడా వస్తుంటాయమ్మా. అలాగే ఎవరో రాంగ్ కాల్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఈ నెంబర్ ఎవరికి తెలియదు. ఈ సిమ్ నిన్ననే వేసామమ్మా. అవును కదమ్మా, ఈ ఆలోచన నాకు రానేలేదు. మన నెంబర్ వాళ్ళ దగ్గరికి ఎలా పోయింది? అవునరా. హలో, ఎవరు మీరు? నిన్న సారీ మేడం, వేరే వాళ్ళకి కాల్ చేయబోయి మీకు చేశాను, సారీ. హలో రాంగ్ కాల్ అంటారా? ఎవరికో చేసేకపోయి మనకు చేశారంట. అమ్మయ్యా, ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందే నీకు? భయపడితే జీనియస్ అమ్మా. అవునమ్మా, ఇంతకు నిన్న ఆ కాల్లో ఆ వ్యక్తి ఏం చెప్పారమ్మా? అంత టెన్షన్ పడ్డావు? అది నీ ఇంట్రోగేషన్ సాప్ తల్లి ఏదో ఒకటి చెప్పిండారులే.
ఆడుకుందాం పద మనం. సరే పదా అన్నయ్య. ఇది రాంగ్ కాల్ కాబట్టి ఏం కాలేదు. నిజంగానే వీళ్ళ వాళ్ళు కేసు పెడితే సుభిక్ష మా నుండి దూరం అయిపోతుందా? దేవుడా నువ్వే కాపాడు. రేయ్, నిన్న మనకు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చింది రాంగ్ కాల్ అంటారా? అవునా అమ్మా, అయితే మన సువి మన దగ్గరనే ఉంటుంది. ప్రవల్లిక, ఏంటత్తమ్మా? విశ్వనాథ్ సార్ ఎవరినో ఫ్రెండ్ని పంపిస్తానన్నారు కదా, అతను ఇంకా రాలేదా? లేదత్తమ్మా. ఒక సమస్య పరిష్కరించేకొచ్చా. కుడి కాలేద్దామా ఎడం కాలేద్దామా? రెండు కాలేస్తే పోలా. ఐ లైక్ యూ బేబే. ఈమెనేమో బాగున్నావు ఒక. ఆయన ఎట్లా బాగుంటావులే, పరిస్థితి బాగాలేదు కదా. ఎవరన్నా మీరు? మీ మై నేమ్ ఇస్ గులాబీ. యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్. నా పేరు అంగిలాలే. ఓ, మనకన్నా ఎవరు చేస్తుందా? అసలు ఎవరన్నా మీరు? వదినా చూడితేనే ఎవరో ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎవరన్నా మీరు? మీ అగైన్. మై నేమ్ ఇస్ గులాబీ. అదేం పేరన్నా? అదంతే ఫ్రెండ్. ఓ, ఏం కావాలన్నా? విశ్వనాథ్ చెప్పలేదా మీకు? ఓ, విశ్వనాథ్ సార్ పంపించారా? రండి సార్ లోపలికి. మీరు చాలా కేసెస్ ని సక్సెస్ చేశారని విన్నాను. రండి సార్ లోపలికి. పదండి. ఈయనే నా వదిన కేసు డీల్ చేయడానికి వచ్చింది. అమ్మో, నాకంత సీన్ లేదే, ఎంత కామెడీగా ఉన్నాడు. టీ కాఫీలు ఇంకా తేవట్లేదే. వద్దక్క, టీ కాఫీలే వద్దక్క, మర్యాదలే వద్దక్క మనకు. అయ్యో, టీ తెస్తాను ఉండండి సార్. ఇండైరెక్ట్ గా చెప్తున్నా టీ తామని. అయ్యో వద్దక్క మర్యాదలు. ముందే సమస్య పరిష్కరించాలి. మర్యాదలే వద్దక్క, ఇప్పుడు చెప్తే విన్నారు. అబ్బో, తినేకే పుట్టినట్టున్నాడు వీడు. వీడియో సమస్య పరిష్కరిస్తాడు. ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం. పాప ఎప్పుడు పోయింది? పోతురు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? వాళ్ళు ఏమేమి చేస్తున్నారు? నేను మేఘన ఉన్నాం సార్. అత్తమ్మ అప్పుడు బయటికి పోయిండా. ఓ, మీరిద్దరే ఉన్నారా? అలా అయితే పాప బయట మీరు ఏమేమి చేస్తుండ్రి? పాపకు పాలు తాగడానికి కిచెన్ రూమ్ లోకి పోయింది సార్. వచ్చేలోపు పాప లేదు. ఓ, మరి మీరేం చేస్తారమ్మా అప్పుడు? నేను ఇక్కడనే కూర్చొని ఉంటేనే. ఇక్కడే కూర్చోండి, పాప ఏది కనపడుతుందిగా? లేదు, నేను బాల్కనీలో ఉన్నా. బాల్కనీలో ఉంటే ఇంకా బాగా కనిపిస్తుందిగా. పాప ఎక్కడ పోయిందో? లేదు, నేను ఫోన్ మాట్లాడుతుంటాను ఫ్రెండ్ తో. ఫోన్ నోటీస్ అనుకుంటా మాట్లాడేది. కళ్ళేం చేస్తున్నాయి? పోయేది కనపడుతుందిగా. ఏంటివన్నీ సార్ నన్ను ఇంట్రోగేషన్ చేస్తున్నాడు? అంటే నేను పంపించినానా? అలా కాదమ్మా. అంతేలే వదినా, పో, నేను ఇక్కడ ఉండను. ఆగు. సార్, తను చిన్నపిల్ల, తనను వదిలేయండి. నాతో మాట్లాడండి. చిన్నపిల్ల కాదు, చిన్నపిల్ల ఇంట్లో నుంచి పంపించిన పెద్ద పిల్ల. ఆయన ఫోన్లో అంత మునిపోయి ఏం మాట్లాడుతావు? పాప పోయేది కూడా చూసుకోకుండా. ఏంటి ఇంట్రోగేషన్స్? అవును, పంపించింది నేనే. ఏంటంటే ఇప్పుడు మేఘన, ఏంటి నువ్వు మాట్లాడేది? కాల్ వదినా, నేనే పంపినా. బయటికి ఇప్పుడు ఏం చేస్తావు వదినా? నన్ను కొడతావా? నోరు ముయ్. 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు వెతుకుతున్నా. ఏనాడైనా చెప్పినావా నేనే పంపించినా అని? ఒక్కరోజు కూడా నువ్వు వెతకడానికి ప్రయత్నం చేయలేదు. నువ్వు మనిషివేనా? నేనేం కావాలని పంపిలేను. అది ఆడుకోవడానికి పోతా అంటే పొమ్మన్నాను. అది ఆడిపోయి ఒరేగింది. నాకేం తెలుసు? వెళ్ళి ఆ పిల్లల్ని అడుగుదాం పదండి. అలాగే సార్. జోకర్ అనుకున్నా, నన్నే పట్టించేసాడు బెస్ట్ ఫీల్. నేను ఇంక ఇంట్లో ఉండా, నన్ను నా మీద చేసుకుంది. ఆనంద్, ఏంటమ్మా? ఆనంద్, ఈ చీటీలో ఉన్న సరుకులు తాపో. సరే అమ్మా. అమ్మా నేను వెళ్తా అన్నతో. వద్దు సుభిక్ష, బయట ఎండలు ఎక్కువ ఉన్నాయి. అమ్మా ప్లీజ్ అమ్మా పోతామా? రాణిలమ్మా, ఇద్దరం వెళ్తాం. సువి వెళ్తే నేను వెళ్తా. నువ్వు నాకు పోటీ ఏంటో పొట్టి పుడంకాయ. 5 ఏళ్ళుగా హైటే పెరగలేదు. పోయి కాంప్లైంట్ దాకపో. నన్నే పొట్టి పుడికాయ అంటావా? నిన్ను అన్న 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 చూడు. రే ఆపండి, మీ ముగ్గురం వెళ్తామమ్మా. సరే, జాగ్రత్త రా. నేను ఫస్ట్ కాదు, నేను ఫస్ట్. ఈ వదిన నన్నే తిట్టి కొడుతుందా? నా బ్యాగ్ లో మా అన్నయ్య ఫోటో ఒకటే ఉండాలి, దీని ఫోటో ఉండకూడదు. ఏంటిది? సువి, ఏంటి ఆ ఫోటోని ఎలా చూస్తున్నావు? ఫోటోలో ఉన్న ఆమెను ఎప్పుడో చూసినట్టుందిరా. అవును సువి, నాకు అలానే అనిపిస్తుంది. అక్క ఆగు. ఈ ఫోటో మీరు పడేసుకున్నారక్క, ఇదిగో తీసుకోండి. పడేసుకోలేదు, కావాలనే పడేసాను. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి చాలా చెడ్డ, నాకు అస్సలు నచ్చదు, అందుకనే పడేసాను. క్రిష్ చూడు, అక్క నేను ఎంత బాధ పెట్టిందో. అక్క ఎంతలా బాధపడుతుందో. అస్సలు మంచిది కాదేమో. అవును సువి. అమ్మో అన్నయ్య, ఏంటి మీ మీటింగ్ లో టైం అవుతుంది, పదండి.
మేఘనా ఎక్కడ పోయినారబ్బా వీళ్ళు? అక్షయ, ప్రవళిక, మేఘన ఎక్కడ వెళ్ళారో చూసావా? ఏమో అంటే మేఘన మాత్రం బ్యాగ్ సర్దుకొని కోపంగా అటువైపు వెళ్ళడం చూసాను. అవునా? మేఘనా, మేఘనా, ఆగమ్మా, ఆగు. ఏం చేస్తున్నావు మేఘనా? ఆ బ్యాగ్ ఏంటి? నేను వెళ్ళిపోతానమ్మా, నేను ఉండను. ఏమైంది మేఘనా? అది నేను కావాలని పంపలేదమ్మా, ఆడుకుంటా అంటే పొమ్మన్నా, కానీ నన్ను కొట్టింది. కావాలని పంపించలేదు కదా, ఆడుకోనికినే కదా పంపింది. ఇంకంత పొగరా కూతురు మీదనే చేసుకుంటుందా? రానే ఇంటికి చెప్తా, పద మేఘనా. మేఘనాని కోపంలో కొట్టేశా. ఏమనుకుందో, ఇంటికి వెళ్ళగానే సారీ చెప్పాలి. మేడం, ఈ పిల్లతోనేనా సువిక్ష ఆడుకునింది? అవును సార్, రండి. కుషిక, ప్రవళిక, నువ్వా? రా లోపలికి. లేదు పిన్నమ్మా, నేను పాపతో మాట్లాడదామని వచ్చా. సువిక్ష ఆ రోజు మీతో ఆడుకోనికి వచ్చింది కదరా, మరి తను ఎక్కడికి వెళ్ళిందిరా? నాకేం తెలియదు ఆంటీ. అలా కాదురా, నువ్వేం భయపడకు, నేనేం అనను. సువిక్ష ఆ రోజు మీతో ఆడుకోనికి వచ్చింది కదా, చెప్పురా. ఆంటీ అడుగుతుంది కదా, చెప్పు. వచ్చిందంటే మేమందరం ఆడుకుంటున్నాం దక్కునే ఆట. తను కూడా ఆడిందంటే మరి తను మాకు కనిపించలేదు, మేము ఎత్తుకాను కూడా. మరి ఆ రోజు అడిగితే లేదన్నావు కదమ్మా. మరి మీరు తిడతారని. అయ్యో, ఎంత పని అయిపోయిందిరా దేవుడా. మేడం, నాకు తెలిసి పాప ఇక్కడే ఎక్కడో ఉంటది. ఆ గెస్ కరెక్ట్ అయితే ఇక్కడ 4 ఏరియాలోనే పాప ఖచ్చితంగా ఉంటుంది. ఏంది సార్ మీరు చెప్పేది నిజమా? నా పాప ఇక్కడే ఉందా? అవును మేడం, ఈ 4 ఏరియాసే. రేపు ఎదుగుదాం, కన్ఫర్మ్ గా పాప దొరుకుతుంది. ఈసారి చెప్పారంటే ఇక్కడే ఎక్కడ ఉంటుంది, నా పాప దొరుకుతుంది. పదండి మేడం, ఇంకా వెళ్దాం. సరే సార్. మేఘనా, నిన్ను కొట్టినందుకు సారీ అమ్మా. అత్తమ్మ, మీతో ఒకటి చెప్పాలి. మళ్ళీ చెప్తూ, ముందు వెళ్ళి ఇంట్లో పని చేయిపో. అత్తమ్మ, మీతో ఒకటి చెప్పాలి. మళ్ళీ చెప్తూ, ముందు వెళ్ళి ఇంట్లో పని చేయిపో. అది కాదు అత్తమ్మ, సువిక్ష ఎక్కడ ఉంది? 4 ఏరియాస్ లో రేపు సార్ వెతికి ఎన్నిసార్లు చెప్పాలి నీకు అన్నారు. మళ్ళీ చెప్తూ అని ఇప్పుడు చెప్పింది చేయిపో. ఏంటి అత్తమ్మ ఇలా మాట్లాడుతున్నారు? మేఘనని కొట్టింది తెలిసిందా? అత్తమ్మకు వెంటనే వెళ్ళి క్షమించమని అడగాలి. ఇప్పుడు వద్దు, అత్తమ్మ కోపంగా ఉన్నారు, మళ్ళీ మాట్లాడదాం. వదినత్త, నువ్వే నా అమ్మాయిలా మాట్లాడింది? అవును మరి, లేకపోతే నా కూతురు నుంచి చేయి చేసుకుని ఇంట్లో నుంచి పంపిస్తుందా? ఇక దానికి ముందు ముందు నేనంటే ఏంటో చూపిస్తా. అమ్మయ్య, మా అమ్మ మారిపోయింది, ఇంకా నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఏంటబ్బా ఈ పిల్లలు ఇంకా రాలేదే? ఏంటిరా ఇంతసేపు అయింది? ఇదిగో అమ్మా సరుకులు. సువి, సరుకులు అన్ని తెచ్చారా? ఈ ఫోటో ఇందులోకి ఎలా వచ్చింది? అదా ఒక ఆమె దగ్గర నుంచి అమ్మా. ఎవరా మీకు ఎందుకు ఇచ్చింది ఈ ఫోటో? మీరు ఎందుకు కలిసారు అసలు ఆమెని? చెప్పు సువిక్ష, చెప్పు. ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? ఫోటోలో ఉన్న ఆమె నీకు తెలుసా? నాకెలా తెలుస్తుంది? మరి బాగా తెలిసినట్టు అంత టెన్షన్ పడి అడుగుతుంటే అడిగా అమ్మా. అబ్బా, అడిగింది చెప్పు సువిక్ష ముందు. మా అమ్మ టెన్షన్ చూస్తే ఈ మా అమ్మకు బాగా తెలిసినట్టుంది. సువిక్ష, అమ్మా, మేము సరుకులు తీసుకొని వస్తుంటే ఒక అక్క ఈ ఫోటో పడేయడం చూసాం. వెళ్ళిస్తే నాకు ఇష్టం లేదని అందుకే పడేసానని చాలా కోపంగా వెళ్ళిపోయింది. అవునా? అవునమ్మా. మరి ఈ ఫోటో నువ్వెందుకు తీసుకొచ్చావు? బై మిస్టేక్ కింద వేసేకపోయి బుట్టలో వేసానమ్మా. అవునా? ఈ ఫోటో ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు, ఉంటేనే పడేయాలి. ఆనంద్, ఏంటమ్మా? ఈ ఫోటో బయట పడేపో. సరే అమ్మా. అన్నయ్య, ఈ ఫోటో నాకు ఇస్తారా? ఎందుకు సువి? కావాలన్నయ్య. సరే తీసుకో. అక్క ఇష్టం లేదని పడేసి అమ్మ చూడగానే టెన్షన్ పడింది. ఇంతకీ ఎవరు? ఈరోజు సార్ తొందరగా రమ్మన్నారు, వెళ్ళాలి. మేఘనా, టిఫిన్ చేశాను, వెళ్ళి తినిపో అమ్మా. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏంటి మేడం అలా చూస్తున్నారు? వీడేంటి ఇలా తింటున్నాడనేగా? వీడెలా నా కూతురుని వెతుకుతాడనేగా? లేదు సార్, నేనెందుకు అలా అనుకుంటాను. సరే పద మేడం, వెతుకుదాం. సరే సార్. అక్క, చెప్పండి. ఈ పాపని ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. పదండి సార్. అక్క, ఈ పాపని చూసారా అమ్మా? లేదండి, చూడలేదు. సరే అమ్మా. అమ్మా, ఈ పాపని ఎక్కడైనా చూసారా అమ్మా? తెలియదమ్మా. సరే అమ్మా. సార్, ఇక్కడ అడిగినా తెలియదనే అంటున్నారు. అవును మేడం, ఈ ఏరియాలో అదొక ఇళ్ళ బ్యాలెన్స్ అడుగుదాం పదండి.
అక్క అక్క ఈ పాపని ఎక్కడైనా చూసారా? ఏది ఇవమ్మా చూస్తా. ఈ పాపని నేను 4-5 సంవత్సరాల కిందట చూసినట్టు గుర్తమ్మా. ఆ, అవునా? ఎక్కడక్క? గుర్తుకు రావట్లేదమ్మా. ప్లీజ్ అక్క ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అక్క. ప్లీజ్ అక్క ఒకసారి ఆలోచించండి అక్క. ఎక్కడ చూసారు? ఏమమ్మా నాకు గుర్తుకు రావట్లేదు. పట్టండి. మీకు ఈ విషయం తెలుసో లేదో, ఈ పాపను కనిపెట్టిన వారికి మా మేడం 1,00,000 రూపాయలు బహుమతి ఇస్తుంది. ఏంటి 1,00,000 రూపాయలా? నేను ఎప్పుడన్నా? మీరు ఊరుకున్నాండి. ఈ పాపని ఎక్కడ చూశానో గుర్తొచ్చింది. అదిగో అక్కడున్న పైన ఇంట్లో ఉండేవాళ్ళు. చూసారా మేడం, 1,00,000 లాగానే ఎలా గుర్తొచ్చిందో. అవును సార్, పోదాం పదండి సార్. మరి నా 1,00,000 రేపు పోలీస్ స్టేషన్కి వస్తే లాఠీ తెస్తా 1,00,000. మీ జిమ్మడి పని. చూసినావు బొమ్మ. సార్ నా పాప దొరికిపోతుందని నాకు చాలా సంతోషంగా ఉంది సార్. దొరుకుతుందమ్మా. ఈమె దగ్గరేనా నా కూతురు ఉండింది? అవ్వా ఏమ్మా అవ్వా నా కూతురు ఎక్కడవ్వా? చెప్పవ్వా నా పాప ఎక్కడా? ఎవరమ్మా నువ్వు? అవ్వా ఇదిగో ఈ పాపని చూడు. ఈ పాప ఎవరో నాకు తెలియదమ్మా. బాగా చూడవ్వా. నాకు తెలియదమ్మా. మరి అక్కడున్న ఆ అక్క చెప్పిందవ్వా ఈ పాప ఇక్కడే ఉందని. లేదమ్మా, ఈ ఇంట్లో మొన్ననే చేరిన పాప ఎవరో నాకు తెలియదు. అయ్యో మేడం, 1,00,000 ఆవిడ అబద్ధం చెప్పిందేమో. నేను ఇప్పుడే వెళ్ళి ఆవిడ పైన సివియర్ యాక్షన్ తీసుకుంటాను. సార్ వద్దు సార్. ఎందుకు మేడం? 5 సంవత్సరాలు అయింది కదా, బహుశా ఇల్లు మారిపోయిండొచ్చు. ఏమైందమ్మా? మేడం వాళ్ళ పాప తప్పైంది బామ్మ, ఇక్కడ ఉందంటే వచ్చాం. అవునా? నీ బిడ్డ ఏడన్నే దొరుకుతాదిలేమ్మా, ఏం బాధపడా. ఈ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకేమైనా తెలుసా బామ్మ? తెలియదమ్మా. అయ్యో ఇప్పుడు ఎలా వెతకాలి? మేడం ఏంటి సార్? ఈ ఫోటోని పేపర్లో వేపిద్దాం మేడం, మిస్సింగ్ అని. పాప ఖచ్చితంగా దొరుకుతుంది. అలా వేపిస్తే ఇప్పుడేం లాభం లేదు సార్. తను ఇప్పుడు పెద్దగా అయిపోయి ఉంటుంది, ఎవరు కనుక్కోలేరు. నిజం మేడం, కానీ ఈ పాప ఎవరి దగ్గర ఉందో వారు చూస్తే చెప్పొచ్చు కదా. 1% దొరికే ఛాన్స్ ఉంది. ఈ ప్రయత్నం చేద్దాం మేడం. మంచి ఐడియా సార్. నేను ఇంటికి వెళ్ళి అత్తమ్మతో మాట్లాడి మీకు చెప్తాను సార్. ఓకే మేడం. ఏంటి సువి ఆలోచిస్తున్నావు? ఈ ఫోటోలో ఉన్న ఆమెను కలవాలని ఉందన్నయ్య. ఎందుకు కలవాలనుకుంటున్నావు సువిక్ష? మామూలుగా కలుస్తా అమ్మా, అంతే. అవసరం లేదు. ఏం రా ఆనంద్, ఫోటో పడేయమన్నాను పడేలేదా? సువి కావాలంటే ఇచ్చానమ్మా. ఏం సువిక్ష, నీకు ఆ ఫోటో అంత ఇంపార్టెంట్ అయిపోయిందా? నేను పాడేయమన్నా ఇప్పించుకున్నావు. ఎక్కడదా? ఏంటమ్మా అలా పడేసా? ఆమె మాకు చాలా సతాయించింది, అందుకే ఆమె ఫోటో ఉండకూడదని పాడేశా. అవునా అమ్మా, నిన్ను బాధపెట్టినందుకు సారీ అమ్మా. నన్ను క్షమించి దేవుడా. తల్లి బిడ్డలను వేరు చేసినందుకు సువిక్షను కలవనిస్తే తన అమ్మ ప్రేమని తెలుసుకున్నా నాకు ఎక్కడ దూరం అవుతుందో అని అందుకే ఇలా చేశా. ఏమ్మా సువిక్ష దొరికిందా? లేదత్తమ్మా, సార్ పేపర్కి వేపిద్దామంటున్నారు. ఓ, మా పరువు పేపర్లకేసి ఇలా కూడా తీస్తున్నావా? అయ్యో లేదత్తమ్మా, మీరు చెప్తే వేయమంటాను. ఏం అవసరం లేదు. ఇప్పటికే నువ్వు వెతుకుతున్నది చూసి ఇంకా దొరకలేదా అని నవ్వుతున్నారు. మీరు చెప్తే వేయమంటాను. ఏం అవసరం లేదు. ఇప్పటికే నువ్వు వెతుకుతున్నది చూసి ఇంకా దొరకలేదా అని నవ్వుతున్నారు. పేపర్లకేస్తే ఏమైనా ఉందా? ఎవరో నవ్వుతారని మన పాపను వెతకకుండా ఉండాలి అత్తమ్మా. వద్దంటున్నా కదా ప్రవళిక, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? అబ్బా, మా అమ్మ దీనిలా అరుస్తుంటే కడుపు నిండిపోయింది. అత్తమ్మ పేపర్కి వద్దంటున్నారు, కానీ ఈ ప్రయత్నం వల్ల నా కూతురు దొరికితే ఏమైనా కానీ నేను ఈ చిన్న ప్రయత్నాన్ని వదులుకోను. అమ్మా ఏంటి సువి? నేను నా ఫ్రెండ్ దగ్గర పోయేస్తాను. సరేరా. నేనొస్తా సువి. ఏం వద్దురా, నేనొస్తా, ఆగు. సువి ఆగు, నేనొస్తా. ఎవరో సువి అని పిలుస్తున్నారు. సువియేనా? సువి సువి. బాబు ఆగు. ఈ క్రిష్ వద్దంటే ఒక్క మాట వినడు. బాబు ఎవరిని సువి అని పిలుస్తున్నావు? ఈ ఆంటీనా? అమ్మ చెప్పింది కదా ఈ ఆంటీ మాకు సతాయించిందని. చెప్తా. చెప్పు బాబు. మీకెందుకు ఆంటీ? నా పాప ఉన్న ఇంతే ఉండేదేమో. మనం చూస్తుంటే ఎందుకో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. సువి, నేను వస్తానంటే నువ్వు నన్ను ఎందుకు వదిలిపెట్టిపోయా? నీ పేరు సువియా? కాదు, నా పేరు సింధు. మరి ఆ బాబు సువి అన్నాడు. మీకు అలా వినిపించిందేమో ఆంటీ. నా పేరు సింధు, అయినా నా పేరుతో మీకేంటి? రారా పోదాం. సింధునా? నా కూతురు పేరు చెప్పి చెప్పి సింధు అన్న సువి అనే వినిపిస్తుందేమో ఏంటో. ఏమైనా ఎక్కడ చూసినట్టుంది కానీ గుర్తు రాకుంది. ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదు సువి, నీ పేరు సింధు అనే అబద్ధం ఎందుకు చెప్పావు? అంటే అమ్మకి ఇష్టం లేదురా, అందుకే అలా చెప్పాను. పదా. మేఘనా, అమ్మ మేఘనా, కొంచెం కాఫీ పెట్టమ్మా, తలనొప్పిగా ఉంది. నేనేం నీ పర్మనెంట్ కాదు, నువ్వే పోయి పెట్టుకోపో. ఎంత మాట అనింది మేఘనా. అంటే నేను రోజు పని చేస్తుంది వీళ్ళకి పని మనిషిలానేనా? అయినా మేఘన చిన్నపిల్ల, తన మాటలు పట్టించుకొని నేను బాధపడ్డం ఏంటి?
వదినా వదినా ఏమైంది వదినా? మేఘనా, ప్రవళిక, ఏమైంది ఏమైంది మేఘనా? ఏమమ్మా? ఏమైంది ప్రవళిక? పొద్దున్నుంచి సువిక్షన్ వెతికి వెతికి తలనొప్పిగా ఉంటే కాఫీ చేసుకుందామని వెళ్ళాత్తమ్మా. నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయా. అవునా, పొద్దు నుంచి ఏం తినలేదా ప్రవళిక? లేదత్తమ్మా, సువిక్షన్ వెతకడానికి పొద్దున్నే వెళ్ళిపోయా. అవునా, వచ్చి మేఘనతో చెప్తే కాఫీ చేసి ఇచ్చేది కదా. చెప్పానత్తమ్మా. చెప్పింటే ఏం వదినా, చేసిస్తుండే కదా. సరే వెళ్ళి దోశ వేసుకురాపో. సరే అమ్మా. ఇక్కడదే ఇదిగో ప్రవళిక, ఇది తిని కాసేపు రెస్ట్ తీసుకో. అలాగే అత్తమ్మా. సర్చ్ చేస్తున్నారు, ఏం చెప్పాలి? ఎవరు లేరు కదా. హలో మేడం, పాప ఫోటో పేపర్లో వేయించడానికి మీ అత్తమ్మ ఒప్పుకున్నారు మేడం. మేడం చెప్పండి మేడం. ఒప్పుకున్నారు సార్. ఓకే మేడం. నన్ను క్షమించండి అత్తమ్మా, మీ మాట వినకుండా పేపర్కి వేస్తున్నందుకు. ఈ ప్రయత్నం వల్ల సువి దొరుకుతుందనేమో చిన్న ఆశ. అన్నయ్య, నువ్వు చిన్నగున్నప్పుడు భలే తెల్లగా ఉన్నావు అన్నయ్య. అవునా? ఇది నేను కాదు సువి, ఇది నిఖిల్. ఇదిగో ఇది నేను. నువ్వు కూడా బాగున్నావు అన్నయ్య. ఇది నేను సువి. నువ్వు కూడా బాగున్నావురా. అవునమ్మా, ఇందులో నా చిన్నప్పుడు ఫొటోస్ లేవు. నాకు ఫొటోస్ తీయలేదా? అప్పుడు నువ్వు ఇక్కడ లేవు కదా సువి. అమ్మా, మరి ఇక్కడ లేకపోతే ఎక్కడున్నానమ్మా? అది చిన్నప్పుడు నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే సువి, నలుగురు పిల్లలతో నేను చేసుకోలేనని అమ్మమ్మ నిన్ను తీసుకెళ్లి పెంచుకుందిరా. అవునా? మరి అమ్మమ్మ ఎప్పుడు ఇంటికే రాదు? అమ్మమ్మ 4 సంవత్సరాల కిందటే చనిపోయింది సువి. ఏంటి కూరగాయలన్నీ అయిపోయినాయి? అత్తమ్మ తీసుకురాలేదా? సర్లే, నేనే వెళ్ళి తీసుకొస్తా. అమ్మా అమ్మా అమ్మా, ఏంటి మేఘన అలా అరుస్తున్నావు? ఈ పేపర్ చూడు. చూసావమ్మా, వద్దన్న నీ మాట వినకుండా ఇలా శిక్ష ఫోటోని పేపర్ కి వేయించిందో. వద్దన్న కూడా నా మాట లెక్క లేకుండా వేయించిందా? రాని చెప్తా. ఏమైంది వీడికి? ఆనంద్, టిఫిన్ చేద్దాం రారా. ఆనంద్, సువిక్ష ఫోటో ఏంటి పేపర్లో వచ్చింది? ఏమో అమ్మా, మిస్సింగ్ అని వేశారు. మిస్సింగ్ అంటే? తప్పిపోయిందన్నమ్మా. మిస్సింగ్ అంటే? తప్పిపోయిందన్నమ్మా. ఇప్పుడు ఏం చేయాలరా? వీళ్ళు పేపర్ కి వేశారంటే ఇంకెక్కువ టైం పట్టదు సువిక్షను చేరుకోవడానికి. అవునమ్మా, నాకదే టెన్షన్ గా ఉంది. ఏంటి వెనకాల దాచాను నన్ను చూసి? ఏంటది? ఏం లేదమ్మా, మొహం కడుకోరాపో, టిఫిన్ చేసు. చెప్పమ్మా, ఏంటో అది? నీకు అన్ని కావాలా సువి? ముందు అమ్మ చెప్పింది చెప్పు, ప్రశ్నలు ఆపి. రే, ఎందుకురా సువిక్షను బాధ పెట్టినావు? నన్ను చాలా తెలివైనదమ్మా. ఈ పేపర్ చూసేంత వరకు వదలదు. చూపి చూపి అని అంటూనే ఉంటుంది. అందుకే అలా అర్చా. అన్నయ్య నా మీద ఎప్పుడూ అరవలేదు, కానీ ఇప్పుడు ఏం దాచిపెట్టా అంటే ఎందుకంత కోపడ్డాడు? ఏంటి ప్రవళిక ఇది? నన్ను క్షమించండి అత్తమ్మ, ఇలా పేపర్లో వేయిస్తే దొరికే ఛాన్స్ ఉందంటే వేయించా. ఆపు ప్రవళిక, నేనన్నా నా మాట అన్నా నీకు విలువ లేదు. అయ్యో అత్తమ్మ, అలా అనకండి. మరి ఎలా అనమంటావు ప్రవళిక? ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నన్ను క్షమించండి అత్తమ్మ. ఇదేనా ఒకసారి చెప్తే విను, వెళ్ళమంటున్నానా? ఇంతేనా? మమ్మీ ఇంకేమో చేస్తుంది అనుకున్నానే, ఒక్క మాటకి వదిలేసింది. సువని ఉడికి వచ్చేసా. చా సువి, సువి, సారీ సువి. అబ్బా సారీ చెప్తున్నావు కదా సువి, ఇంకెప్పుడు అలా అరవను. నిజమా? సరే గాని నువ్వు అరిచినందుకు ఈరోజు నేనేం చెప్తే అది చేయాలి. సరే మేడం. ఓకే, పోయి నీళ్ళు తప్పు. అబ్బా ఫ్యాన్ అయ్యి. ఓకే మేడం. ఇంకేంటి మేడం? చెప్తా. ఇప్పుడు నువ్వు వెళ్ళి మొన్న మన మామయ్య వాళ్ళ పెళ్లికి పిలిచారు కదా, ఆ పెళ్లికి మనం అందరం వెళ్ళడానికి నువ్వు అమ్మని ఒప్పియాలి. నో, అమ్మ ఒప్పుకోదు. తెలుసు అన్నయ్య ఒప్పుకోదని, అందుకే నువ్వు వెళ్ళి ఒప్పియాలంటున్నా. సువి, అమ్మేమో మన ఫ్యామిలీ ఫంక్షన్స్ కి తీసుకెళ్లదు, నాకేమో ఇప్పుడు ఫంక్షన్ కి వెళ్ళాలనుంది. నువ్వు వెళ్ళి ఇప్పుడు ఒప్పిపో. ఏంట్రా అలా నవ్వుతున్నావు? జోక్ చెప్తే నేను కూడా నవ్వుతాను. అమ్మా, మామయ్య పిలిచిన పెళ్లికి పోదామమ్మా. వద్దురా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. అబ్బా సర్లేరా, పోదాం. అన్నయ్య ఒప్పుకుందా? ఒప్పుకుంది. హాయ్, నిజమా అన్నయ్య? థ్యాంక్ యూ అన్నయ్య ఒప్పించినందుకు. మరి కోపం తగ్గిందా మేడం? ఈ
డిటెక్టివ్ జీవితం ఏంట్రా బాబు, నన్ను నేనే అనుమానించుకోవాల్సి వస్తుంది. సార్ పేపర్కి వేయడం వల్ల ఏమైనా తెలిసిందా? లేదు మేడం. మేడం ఒక నిమిషం మేడం. ఓకే సార్. మేడం ఈ బుక్ మా అక్కది, పక్కనే ఉంటారు, ఇచ్చి రావాలి, వెళ్ళి ఇచ్చొస్తాను మేడం. సార్ ఏంటి మేడం? నేను వస్తా సార్. మీరు మీ చెల్లితో మాట్లాడే లోపు నేను బయట నా కూతురు వెతుకుతూ ఉంటాను. సరే మేడం, రండి వెళ్దాం. ఓకే సార్. ఏందబ్బా అమ్మ అట్లుంది? అమ్మా ఆ పేపర్లో ఫోటో గురించి ఆలోచిస్తున్నావా? అవునరా. ఏం కాదులే అమ్మా. ఏందోరా ఈ టెన్షన్లలో నువ్వు ఈ పెళ్లికి వెళ్దామంటూ నన్ను ఒప్పించావు. వెళ్ళాలని అనుకుంటుందమ్మా. అవునా? అందుకే తన హ్యాపీనెస్ కోసం వెళ్దామమ్మా. ఏందో ఈ నిక్లేష్ ఇప్పుడే ఎన్సీసీ ట్రైనింగ్ కని వెళ్ళాడు. రామా వెళ్దాము. సరే పదరా. వావ్, ఫస్ట్ టైం ఫంక్షన్ కి వెళ్తున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. బాగున్నావా శశి? బాగున్నాక, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా శశి, రా లోపలికి. పదక్క. సార్ మీరు వెళ్ళండి, నేను చుట్టుపక్కల అడిగేసి వస్తా. ఎవరు శశి ఈమె? నా క్లయింట్ అక్క, తన పాప తప్పిపోతే వెతకడానికి వచ్చింది. అయ్యో అవునా? రండి లోపలికి, కాఫీ తాగి వెళ్దురు. రండి మేడం. కూర్చోండి శశి, కాఫీ తీసుకోండి. ఎన్ని రోజులైందమ్మా పాప తప్పిపోయి? 5 సంవత్సరాలైందక్క. 5 సంవత్సరాల? 5 సంవత్సరాల నుంచి వెతుకుతూనే ఉన్నారా? తొందరగానే దొరికేస్తుందిలేమ్మా. మా శశి కదా కేసు డీల్ చేసేది. మా శశి ఎలాగైనా మీ పాపను వెతుకుతాడు, మీరేం బాధపడకండి. ఏది మీ పాప ఫోటో ఒకసారి చూపించండి. ఇదిగో అక్క. ఈ పాప సువీక్ష కదా? ఈ పాప మీకు తెలుసా? 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఈ పాప క్రిష్ చిన్నప్పుడు ఎప్పుడు మా ఇంట్లోనే ఆడుకునేవాళ్ళు. పక్కన వెళ్ళేసేసి. సార్ నా పాప ఇక్కడే ఉందండి సార్. అవును మేడం. అక్క వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చి? మేబీ 3 years శశి. అవును శశి, ఈ పాప వాళ్ళ పాప కదా, మీరు వెతుకుతున్నారేంటి? కాదక్క, ఆ పాప మేడం వాళ్ళ పాప. అవునక్క, ఆ పాప నా పాప, నా సుభిక్ష. ప్లీజ్ అక్క వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళండి నన్ను. అయ్యో పదండి అమ్మా. ఈ రోజుతో నా కూతుర్ని చూడబోతున్నాను. ఇదే అమ్మా ఇల్లు. ఎక్కడికో వెళ్ళినట్లున్నారు, తాళం వేశారు. అవునా? ఇప్పుడే పోవాలా? ఎప్పుడు వస్తారో? Few minutes later. ఇంకా రాలేదే వీళ్ళు. అవును శశి, వాళ్ళు ఎక్కడికో ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్తానని వెళ్ళారేమో. అవునా అక్క? సరే ఇంకా వెయిట్ చేద్దాం. అవునక్క, వీళ్ళ సుభిక్షను ఎలా చూసుకునే వాళ్ళు? చాలా బాగా చూసుకునే వాళ్ళమ్మా. అసలు వాళ్ళు వేరే వాళ్ళ పాపను పెంచుకుంటున్నట్లు నాకు ఎప్పుడు అనిపించలేదు. ఇంకా ఆ ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో చాలా అల్లారుముద్దుగా పెరిగింది. అవునా అక్క? దేవుడా. మేడం వాళ్ళు ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళారంటే ఎప్పుడు వస్తారో తెలియదు. రేపు వద్దాం పదండి. నో సార్, నేను నా సుభిక్షను తీసుకొని వెళ్ళాలి. ఎంతసేపు అయినా ఇక్కడే కూర్చుంటా. అవునమ్మా, శశి చెప్తుంది నిజం. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, మీరు వెళ్ళండి. నేను పక్కనే కదా ఉండేది, వాళ్ళు వస్తే మీకు ఖచ్చితంగా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. అవును మేడం, అక్క ఇన్ఫార్మ్ చేస్తుందిలేండి. దేవుడా, అంత నీ పైన భారం వేస్తున్నా. నా బిడ్డ ఎప్పుడు వస్తుందో, ఈ అక్క ఎప్పుడు కాల్ చేస్తుందో. వీళ్ళు ఎప్పుడు వస్తారా ఏమో. వస్తున్నట్లున్నారే. అరే వాళ్ళేనే. రే పెళ్లి బాగా జరిగింది కదా? అవునన్నయ్య. ప్రవళికకి ఫోన్ చేద్దాం. హలో. హలో చెప్పండి అక్క. మీ కూతురు వాళ్ళు వచ్చేసారక్క, మీరు వెంటనే బయలుదేరండి. నిజమా అక్క? అవునమ్మా, ఇప్పుడే నా కలరా చూసి చెప్తున్నా. మీ బిడ్డ దొరుకుతుంది, వెంటనే బయలుదేరి వచ్చేసేయండి. నా కూతురు, నా సుభిక్ష దొరికిపోతుంది. ఏంటి ప్రవళిక, నువ్వు మాట్లాడేది నిజమా? సుభిక్ష దొరికిపోతుందా? అవునత్తమ్మా, ఈ రోజుతో నా సుభిక్ష దొరికిపోతుంది. నేను వెళ్ళి నా సుభిక్షను పిలుచుకోవస్తాను. నేను వస్తా ప్రవళిక, నా మనవరాలే నేను చూడాలి. అవును అన్న, మేము వస్తాం. సరే పదండి. త్వరగా వెళ్ళాలి. సార్కి కాల్ చేయాలి. హలో సార్. చెప్పండి మేడం. సుభిక్ష వచ్చిందండి సార్. మీ సిస్టర్ కాల్ చేసి చెప్పారు మేము వెళ్తున్నాం, మీరు వచ్చేయండి. మేడం నేను వస్తాను, ఇప్పుడే మాకు కాల్ చేసి చెప్పారు. ఓకే సార్. అమ్మా మొత్తానికి కథ క్లైమాక్స్కి వచ్చింది. పదండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. అవునవును పదండి. నా సుభిక్ష నేను చూడబోతున్నాను. వీళ్ళు ఇంతమంది వస్తున్నారంటే ఇది మా ఇల్లే అని కనుక్కొని వస్తున్నట్టున్నారు. సువి బయటికి పదండి. రారా వెళ్దాం, పదండి. వెనక సందులోకి వెళ్ళండి, ఫాస్ట్.
వెళ్దాం పదండి మేడం. పదండి సార్. పదండి. ఎందుకమ్మా ఎక్కడ దాక్కున్నాం? నువ్వేం మాట్లాడకు సువిక్ష, సైలెంట్ ఉండు. అరే లాక్ చేసారే. ఏంటక్క లాక్ వేశారు? ఇప్పుడే కదా మీరు కాల్ చేసి చెప్పింది. అవునమ్మా. మేడం వాళ్ళు మనం వచ్చేది పసిగట్టి ఇక్కడెక్కడో దాక్కున్నట్టున్నారు. నేను వెళ్ళి టెరెస్ పైన చూస్తాను, మీరు ఇక్కడే వెతకండి, వాళ్ళు ఈ సరౌండింగ్స్ లోనే ఉంటారు. ఓకే శశి. అయ్యో దేవుడా, వదినా 5 సంవత్సరాల నుంచి ప్రతి క్షణం వెతుకుతూనే ఉన్నా. చివరాఖర్లో ఇలా జరిగింది ఏంటి? ఇంకా నా బిడ్డ నాకు దొరకదా? ఎందుకు దేవుడా ఇలా చేస్తున్నావు? ఈ తల్లి బాధ నీకు అర్థం కావట్లేదా? ఎందుకమ్మా మంతలా ఏడుస్తుంది పాపం? ఎవరామె? మనం ఎందుకు ఆమెను చూసి దాక్కుంటున్నాం? చెప్పమ్మా చెప్పు. నిజమే కదా, నా 3 కొడుకుల్లో ఒకరు హాస్టల్కి వెళ్ళింటేనే నేను తట్టుకోలేకపోయా. అట్లాంటిది తనకి ఒక్కగానొక్క కూతురు. 5 సంవత్సరాలుగా ఆ బిడ్డ కనిపించకపోయింటే ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోయింటుందో. చెప్పమ్మా. సుభిక్ష, తను నీ అమ్మరా? నీ కోసం 5 సంవత్సరాలుగా వెతుకుతుందిరా తను. మా అమ్మనా? వదినా. అమ్మా అమ్మా ఏంటి సౌండ్స్? ఏంటి అరుపులు వినిపిస్తున్నాయి? అమ్మా అమ్మా. సువి, అవునమ్మా సుభిక్ష. థ్యాంక్ యూ దేవుడా. అమ్మ ఇంకో కథ సుఖాంతం. ఐ లవ్ యూ సువిక్ష. ఐ లవ్ యూ అమ్మా. నన్ను క్షమించండి, మీ పాపను అప్పగించాలని అప్పుడే వచ్చాను, మీరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేనే పెంచుకోవాలన్న స్వార్థంతో మీకు ఇవ్వలేదు. ఇప్పుడు తెలిసింది నాకు, బిడ్డ తల్లి నుంచి దూరం అయితే ఆ తల్లి ఎలా తల్లడిల్లుతుందో అని. కల్లారా చూస్తే గానీ అర్థం కాలేదు. థ్యాంక్ యూ అక్క, ఇన్నాళ్ళు నా కూతుర్ని నీ కూతుర్లో పెంచుకున్నందుకు. సువి, నేను ఎప్పుడన్నా చూడాలంటే నేను నీ దగ్గరికి రావచ్చారా? తప్పకుండా రండి అక్క. కన్నా అమ్మే కదా